గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో అప్ విత్ సాహితి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి. నేను ఇక్కడ హెల్త్, బ్యూటీ అండ్ వెల్నెస్ కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు నా వీడియో ఏంటంటే, మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా! అంటే సంక్రాంతి వస్తుంది. సో, సంక్రాంతికి మనం ఇంట్లోనే ఎలా మేకోవర్ అవ్వాలి, మనంతకు మనం అనేది నేను ఈరోజు చూపిస్తాను. సో, ఈ వీడియోలో మనం ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాం అండ్ హౌ వీ కెన్ డూ ద ఈజీ మేకోవర్ అని చెప్పేసి చూపిస్తాను. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో, నేనిప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని వచ్చాను. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఫౌండేషన్ వేసే ముందు మనం బేస్‌గా ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. సో, నేనిప్పుడు ఎల్ఎఫ్ వాళ్ళది ప్రైమర్ వాడుతున్నాను. ఈ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి స్కిన్‌కి స్మూత్ ఫినిష్ ఇస్తుంది. అండ్ ఆల్సో మనకేమైనా పోర్స్ ఉన్నా ఫిల్ సో, చేస్తుందనమాట. యాహ్! సో, మనకి మనం ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వి హావ్ టు గో విత్ కలర్ కరెక్టర్. అంటే మనకేమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా ఆర్ లైక్ అండర్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా మనకి కవర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత వి కెన్ గో విత్ కన్సీలర్ ఆర్ ఫౌండేషన్ అనమాట. సో, ఫస్ట్ నేనొచ్చేసి వైఎస్ఎల్ వాళ్ళది కలర్ కరెక్టర్ తీసుకున్నా. ఇది కొంచెం ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది మనకి కలర్ కరెక్టర్. సో, మనం డార్క్ సర్కిల్స్ ఉన్న ఏరియాలో అప్లై చేసుకోవాలనమాట. సో, ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత బేసిక్‌గా మేక్ ష్యూర్ ఎప్పుడైనా గూడా మన హ్యాండ్స్ అనేవి చాలా క్లీన్‌గా ఉండాలి. మనం మేకప్ ఏసుకునే ముందు. బికాస్ హ్యాండ్స్ క్లీన్ లేకపోతే మనం వి డూ ఆల్‌మోస్ట్ మన మేకప్ అంతా మనం హ్యాండ్స్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి మేక్ ష్యూర్ యూ క్లీన్ యువర్ హ్యాండ్స్ అండ్ డూ ద మేకప్. ఓకే. సో, ఎప్పుడైనా గూడా ఐస్‌కి మనం రింగ్ ఫింగరే యూజ్ చేయాలి. బికాస్ ఐ కింద ఏరియా అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా ఐస్ కింద ఏరియా. సో, వీ హ్యావ్ టు డెఫినెట్‌లీ యూజ్ అవర్ రింగ్ ఫింగర్. సో, యాహ్! సో, ఇప్పుడు నేను అప్లై చేసేసాను గదా! సో, నెక్స్ట్ వి విల్ గో విత్ ఫౌండేషన్. నేనొచ్చేసి మామా ఎర్త్ వాళ్ళది ఫౌండేషన్ వాడుతున్నా. జస్ట్ ఫస్ట్ ఇలాగా ఎప్పుడైనా ఫౌండేషన్‌కి మనం డాట్స్ పెట్టుకోవాలి. దెన్ వి హ్యావ్ టు బ్లెండ్ ఇట్ అనమాట. మనకి ఎంత ఫౌండేషన్ రిక్వైర్డ్ ఉంది, అంత ఫౌండేషన్ వి కెన్ జస్ట్ అప్లై. ఓకే. ఫస్ట్ నేను ఐ విల్ అప్లై టు మై ఫేస్. సో, నేనిప్పుడు ఫౌండేషన్‌ని డాప్ చేయడానికి ఐ యామ్ యూజింగ్ స్పాంజ్. నా ఫేస్ చూసి కొంచెం భయపడకండి. సో, నేనిక్కడ మామా ఎర్త్ వాళ్ళది గ్లో సిరమ్ ఫౌండేషన్ వాడుతున్నాను. మీకు ఒకవేళ ఈ ఫౌండేషన్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు లింక్ ఇస్తాను. ఫౌండేషన్‌ని ఎప్పుడైనా సరే మనం కరెక్ట్‌గా బ్లెండ్ చేయాలి. అప్పుడే మనకి నీట్ ఫినిష్ ఇస్తుంది. అండ్ చూసారు కదా! ఫేస్‌కి అయిపోయింది. ఇప్పుడు నేను నెక్‌కి అప్లై చేసుకుంటున్నాను. అండ్ మేక్ ష్యూర్ మీకు నెక్ దగ్గర ఎంత పార్ట్ ఆఫ్ ఏరియా విజిబుల్ ఉందో అంత పార్ట్ ఆఫ్ ఏరియాకి అప్లై చేసుకోండి. ఓకే. సో, ఫౌండేషన్ మంచిగా బ్లెండ్ అయిపోయింది గదా! ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి ఆహ్, విల్ గో విత్ యాహ్! వి విల్ గో విత్ ఐ షాడో. ఓకే. ఐ షాడో వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం న్యూట్రల్ షేడ్ ఫస్ట్ అప్లై చేస్తున్నాను. బేస్ తీసుకుందాం. అదర్ సైడ్ కూడా అప్లై చేసుకుందాం. సో, ఈ షేడ్ అయిపోయింది గదా! ఇప్పుడు దీనికంటే మనం తీసుకున్న షేడ్‌లోనే
డార్కర్ షేడ్ తీసుకొని ఐ కార్నర్‌కి అప్లై చేసుకుందాం. సో దట్ ఐ అనేది కొంచెం డిఫైన్డ్‌గా కనిపిస్తుంది. సో యాహ్! అయిపోయింది. సో ఇప్పుడేంటంటే మనం షిమ్మర్ షేడ్ తీసుకొని దాన్ని ఐబాల్‌కి ఐ మీన్ ఐకి సెంటర్‌లో అప్లై చేసుకుందాం ఐబాల్ పైన. నెక్స్ట్ నేనిక్కడ వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది డ్యూయల్ స్టిక్ యూజ్ చేస్తున్నా. సో ఇందులో మనకేంటంటే ఒక సైడ్ వచ్చి కాంటూర్ స్టిక్ వచ్చింది. అండ్ ది అదర్ సైడ్ మనకొచ్చి హైలైటర్ వచ్చిందనమాట. సో నేను ఫస్ట్ ఈ కాంటూర్ స్టిక్‌ని యూజ్ చేస్తాను. సో ఇలాంటి కాంటూరింగ్ స్టిక్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందనమాట కాంటూర్ చేసుకోవడానికి. ఓకే. సో ఇలా తీసుకొని అక్కడే మనం వి హావ్ టు డాబ్ ఇట్. చూస్తున్నారు కదా నేను ఎలా బ్లెండ్ చేస్తున్నానో. జస్ట్ డాబ్ చేయండి. ఇదొచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది ట్రాన్స్‌లూసెంట్ పౌడర్. ఇదొచ్చేసి ట్రాన్స్‌పరెంట్ కలర్‌లో ఉంటుంది. సో ఇది నేను కాంపాక్ట్ పౌడర్ లాగా యూజ్ చేస్తున్నా. మొత్తం నెక్‌కి కూడా అప్లై చేసుకోండి. కాజల్ తోటి ఐలైనర్ అప్లై చేస్తున్నా. ఎప్పుడైనా కూడా మీరు ఐకి వింగ్ ఇచ్చేప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే. ఇక్కడ నుంచి ఇలా అప్వర్డ్‌గా ఇయ్యాలి. ఓకే. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ పైన ఇక్కడ నుంచి కింద నుంచి జాయిన్ అవ్వాలనమాట మనకి వింగ్. సో సీ ద డిఫరెన్స్. సో ఫెస్టివల్ లుక్ కాబట్టి మనకి బ్రైట్‌గా ఉంటేనే బావుంటుంది. ఇంకొక ఐకి కూడా అప్లై చేసేస్తాను. కాజల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నేనిప్పుడు ఎల్ఫ్ వాళ్ళది క్రీమ్ బ్లష్ తీసుకున్నాను. సో బ్లష్ అనేది మనం కాంటోర్ దగ్గర కాదు అండ్ ఆల్సో హైలైటర్ దగ్గర కూడా అప్లై చేయొద్దు. ఆ రెండిటి మధ్య సెంటర్‌లో వి హావ్ టు అప్లై ద బ్లష్. సో నేను స్పాంజ్ తీసుకొని డాబ్ చేస్తున్నా బికాజ్ ఇట్ ఈస్ అ క్రీమ్ బ్లష్ కాబట్టి నేను స్పాంజ్ వాడుతున్నాను. నేనిక్కడ డ్యూయల్ స్టిక్‌లో హైలైటర్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. సో హైలైటర్ నేనొచ్చి నోస్‌కి అండ్ ఆల్సో చీక్ బోన్స్ దగ్గర అప్లై చేస్తున్నా. స్టిక్ తీసుకుంటే ఏంటంటే మనకి అప్లికేషన్‌కి చాలా ఈజీ ఉంటుంది. అండ్ మీకు ఏ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ప్రోడక్ట్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేనిక్కడ మెబ్లిన్ లిప్‌స్టిక్ తీసుకున్నాను. క్రేయాన్ లిప్‌స్టిక్. సో ఇదేంటంటే లైట్ పింక్ షేడ్ ఇది. సో ఫస్ట్ నేనిది లిప్ లైనర్ లాగా అప్లై చేసుకొని దెన్ ఐయామ్ గోయింగ్ ఇంటూ అనదర్ లిప్‌స్టిక్ విచ్ ఈస్ షుగర్ పాప్ లిప్‌స్టిక్. ఇది కొంచెం రెడ్ కలర్ షేడ్ ఉంది. సో ఈ 2 షేడ్స్ మిక్స్ అయ్యి నాకు కొంచెం ఒక బ్రైట్ షేడ్ వస్తుంది. విచ్ సూట్స్ మై అవుట్‌ఫిట్ అనమాట. సో నేను అందుకే 2 షేడ్స్ మిక్స్ చేశాను. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక టిష్యూ తీసుకొని దెన్ ఐయామ్ లైక్ ఎక్స్ట్రా లిప్‌స్టిక్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. సో దట్ నీట్‌గా కనిపిస్తుంది. మేకప్ అయిపోయింది. ఫైనల్ మేకోవర్ ఎలా వచ్చిందో నేను మీకిప్పుడు చూపిస్తాను. నా లుక్ మీకెలా
ఎలా అనిపించింది? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది నాకు ముందు వీడియోస్ చేయడానికి చాలా బూస్ట్‌నిస్తుంది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెఫినెట్‌గా నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.